సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నేను ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన అబ్బాయిని కాబట్టి నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే నేను స్థలం తీసుకోవాలా లేదా ఫ్లాట్ తీసుకోవాలా అనే సందిగ్ధత నాలో చాలా రోజుల నుంచి ఉంది. సో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు నాకు ఏది సజెస్ట్ చేస్తారు? సో ఒకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా మీ దగ్గర బడ్జెట్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ రూటు ఎటువైపు, మీ రేటు ఎటువైపు, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉండాలంటే మీకు హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎట్లాగైతే వెళ్తారో, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కన్సల్టెంట్ పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ కండి. మీకున్న ఫీలింగ్స్, మీకున్న నీడ్స్, మొత్తం వివరాలన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చెప్పగలిగితే అతను మీకు అద్భుతమైన సజెషన్ ఇవ్వగలుగుతాడు. అట్లా కాకుండా మీకు తెలిసిన నాలెడ్జ్తోనే ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు అద్భుతమైన ప్రాపర్టీ తీసుకోవడానికి స్కోప్ తక్కువ. ఎందుకంటే మీరు చేస్తున్న జాబ్కు సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ దాంట్లో మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే రియల్ ఎస్టేట్లో మీకు ఆ నాలెడ్జ్ ఉండే అవకాశాలు తక్కువ. ఎప్పుడైనా స్పెషలిస్ట్ దగ్గరికి పోతే మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ మీకు తెలియని మిడిమిడి జ్ఞానంతో చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలను సాధించడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బేంటో మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి, మీ రూట్ ఏంటో మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. తర్వాత మళ్ళీ ఈ ప్రాపర్టీని ఎప్పుడు తీసేద్దామనేది కూడా మీకు తెలియాలి. ఇవన్నీ తెలియడంతో పాటు డాక్యుమెంటేషన్ తెలియాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకుందాము అనుకున్నారు, కానీ తక్కువ రేటుకి వస్తుంది, ఎక్కువ గజాలు వస్తుంది అనుకొని ఎక్కడో చాలా దూరం వెళ్ళి మీరు ఓ 20 lakhs 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఒక 500 గజాలో లేదా 6 గుంటలో ఇట్లా పొలం తీసుకున్నారనుకోండి, అక్కడ మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చాలా దూరం, ఒకటే సిటీకి ఒక 180 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో మీరు తీసుకుంటే అక్కడ మీరు ఇల్లు కట్టుకుంటే మీరు చేస్తున్న జాబ్కు అప్ అండ్ డౌన్ చేయడం సాధ్యం కాదు కదా. కాబట్టి మీరు ప్రధానంగా మీకు ఉండాల్సింది ఫ్లాట్ తీసుకోవాలన్నా, ప్లాట్ తీసుకోవాలన్నా, ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవాలన్నా, విల్లా తీసుకోవాలన్నా, వ్యవసాయ పొలం తీసుకోవాలన్నా, లేకుంటే ఫామ్ ప్లాట్లు తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలనే దాంట్లో మీకు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ కన్సల్ట్ పర్సన్ను మీరు కలిస్తే దానివల్ల మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీకు దీంట్లో ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను ఒకసారి మీరు అప్రోచ్ కండి. డెఫినెట్గా మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు.